బాస్ చూస్తున్నారా? చూస్తానక్క. సో లాస్ట్ ఇంకా 2-3 వీక్స్లో కంప్లీట్ అయిపోబోతుంది. మరి మీ దృష్టిలో టాప్ 3 ఎవరు ఉండబోతున్నారు? ఫస్ట్ అయితే ఇమామిని అక్క, సెకండ్ తనుజ, మ్మ్. థర్డ్ అయితే కళ్యాణ్. కళ్యాణ్. కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అయితే టాప్ 3 అక్క. ఓకే. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఓట్ల పరంగా కొంచెం తేడా తికమక జరుగుతుంది అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి ఇమ్మాన్యుయల్ ప్లేస్ సెకండ్కి వెళ్ళి తనుజ ఫస్ట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది ఫస్ట్ నుంచి అట్లానే అంటున్నారు అక్క. 60 మినిట్స్ ఎపిసోడ్ ఉంటే 40 మినిట్స్ అయితే తనుజానే చూపిస్తున్నారు. దానివల్లే ఆమెకి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. క్రష్ ఫీలింగ్ అందరికి అవే ఉన్నాయి, అందుకని ఆ పరంగా చూసుకుంటే విన్నర్ ఆవిడే అవుతుంది అనుకోవచ్చా? ఆశ్చర్యపోలేక ఆమెనే అయిపోతుంది. సో ఫస్ట్ వీక్ నుండి ఆవిడ ఫైట్ చేస్తుంది కెప్టెన్సీ కోసం, బట్ ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది కెప్టెన్ అవ్వకుండా. మరి ఫైనలీ 10th వీక్లో కెప్టెన్ అయింది. మరి ఎలా అనిపిస్తుంది ఆవిడ కెప్టెన్సీ? సంతోషంగా ఉంది అక్క, బాగానే ఉంది, అయింది. ఏడుపు చూడలేక మాకు కూడా ఏడుపు వచ్చేసింది ఆమె ఏడుస్తుంటే. సరే లాస్ట్కి అయితే అయింది. క్యాప్టెన్ వాళ్ళ అక్కనో చెల్లెనో సంథింగ్ వచ్చారు. వాళ్ళ మమ్మీ కూడా చూసి చాలా హ్యాపీగా ఉందంట. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు కూడా అదే కావాలి. మరి ఈ ఫ్యామిలీ వీక్లో మీకు ఎవరిది క్యూట్గా అనిపించింది? వాళ్ళ సిస్టర్ బాగుంది అక్క. అచ్చా, ఐ మీన్ వాళ్ళిద్దరు బాగున్నారు అక్క, అంటే వాళ్ళు వచ్చారని. ఫ్యామిలీ టైం బాగుందంట. మరి ఈ వీక్లో కొంతమంది ఉన్నారు నామినేట్ అయ్యి, మరి వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? పోతే సంజన పోతుంది అక్క, లేదా దివ్య వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరే లాస్ట్లో ఉండేదైతే. మరి వాళ్ళిద్దరు ఈ వీక్లో సంజన గారికి ఫ్యామిలీ వీక్ లేదన్నారు. ఉందా అక్క? ఉంది, వచ్చాడు. వాళ్ళ హస్బెండ్ వచ్చారు, ఇద్దరు పిల్లలు తీసుకొని. ఓకే. అదే. ఓకే. మరి ఇప్పుడు ఈ వీక్లో సంజన గారు ఎలిమినేట్ అయిపోతే నెక్స్ట్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటే మీ పరంగా ఎవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది? దివ్య అక్క. దివ్య గారా? దివ్య అంతేం గేమ్ ఆడట్లేదు. ఒకప్పుడు ఆడింది ఏదో పీకేస్తా చించేస్తా అని, ఇప్పుడైతే అంతేం లేదు, చల్లబడిపోయింది. అట్లాగనే వాళ్ళ నాన్న కూడా కొంచెం వెనకబడ్డాడు, అందుకనే. ఓకే. మరి టిమోన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు రీతు కొంచెం అదే ఓవర్ యాక్షన్ చేసింది. మీ అబ్బాయి వంట చేస్తే నేను గిన్నెలు కడుగుతానని. అదే ఓవర్ యాక్షన్ బ్యాచ్, అదే ఓవర్ యాక్షన్ కంటెంట్. ఆవిడ లవ్ చేస్తుందా లేకపోతే ఏదో కాంటెంట్ కోసం అన్న, కంటెంట్ కోసం? కంటెంట్ కోసమే, ఓట్ల కోసమే. డిమాండ్ ఉన్నాడంటే రీతు ఉందంటే డిమాండ్ ఉన్నాడు, అంతే. వాళ్ళిద్దరు ఇంకా. ఓకే. అంటే మిగతా సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఫెయిల్ అంటారా, ఫ్లాప్ అంటారా? ఏదక్క నడుస్తుంది, ఏదో యావరేజ్ నడుస్తుంది. ఏదో అక్కడక్కడ హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి కానీ లేకపోతే అంతా చల్లబడిపోతుంది.